హాయ్ అండి అందరికీ. నేనైతే యూట్యూబ్లో బాలామృతంతో గులాబ్ జామున్ చేయొచ్చు అంటే అవాక్ వేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేశానండి. నేను చేసిన ప్రాసెస్ మీరు కూడా చేసి ఉంటే ఒకవేళ నా ప్రాసెస్ చూసి కామెంట్ చేయండి. మీకు గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే నా ప్రాసెస్ చూపిస్తానండి. సేమ్ కూడా మీరు ఇలాగే ప్రాసెస్ చేసి మీ గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ చేశానా ఏంటి అనేసి చూపించడానికి మీకు అనేది ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. నేను లాస్ట్లో నా రివ్యూ అనేది ఇస్తానండి. గులాబ్ జామున్ ఎలా ఉందో ప్రాసెస్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఆ మిక్సీ జార్లో 1 కప్పు బాలామృతంని యాడ్ చేసుకోండి. ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే ఫస్ట్గా మనము ట్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగాతో తీసుకొని కొద్దిగా ట్రై చేసుకోవాలి. అంటే ఆ బాలామృతాన్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర జల్లెడ చాలా చిన్న హోల్స్ అండి, చాలా చిన్న హోల్స్ వస్తాయి కదా, అదైతే తీసుకోండి. సాఫ్ట్గా ఉండాలండి పిండి. సాఫ్ట్గా ఉంటే గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే అనుకొని అలా జల్లి పెట్టానండి. చూడండి ఎలా జల్లి పెడుతున్నాను. ఎందుకంటే గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఒకవేళ సాఫ్ట్గా ఉంటే పిండి. చూసారా నేను చూపించే విధంగా వీడియోలో అలా సాఫ్ట్గా నేనైతే కొంచెం టైం కేటాయించి అలా సాఫ్ట్గా పిండి పట్టుకున్నానండి. పట్టుకుంటే మనకు సేమ్ గులాబ్ జామున్ పిండి లాగానే కనపడుతుంది కదండి. అలా పట్టుకుంటేనే మనకు సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. అలా అనిపించిన తర్వాత కొద్దిగా మనము కాచి చల్లార్చిన పాలతో అలా చిన్న ఉండలుగా చేసుకోండి. అందులో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోండి. ఆ సైజులో చేసుకోండి. మరి పెద్దగా చేసుకున్న లోపల పిండిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను చిన్నగా చేశానండి. ఇంకా మనము చక్కెర సిరప్ అనేది వేసుకోవాలండి. 1 కప్పు పిండికి 2 కప్పుల షుగరు, 2 కప్పుల వాటరు యాడ్ చేసేసుకోండి. దాంట్లో 2 యాలకులు కూడా వేసేసుకోండి. ఎక్కువ తీగ పాకం వచ్చేంత వరకు అయితే పెట్టుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ ఆ చక్కెర అనేది గడ్డ కడుతుందండి, బాగుండదు. మబ్బుగా ఉంది ఏంటి అనుకోవచ్చు, అప్పుడే కరెంట్ పోయిందండి, అందుకోసమే మీకు అలా మబ్బుగా వస్తుంది వీడియో. ఇంకా నేను చూపిన బాల్స్ అనేవి అవి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలండి. వీలైనంతసేపు మనము టైం కేటాయించి ఎక్కువ మంట పెట్టకుండా, ఎక్కువ ఫ్లేమ్ పెడితే అది లోపల పిండిగా ఉండిపోతుందండి. పైన ఏమో మనకు ఫ్రై అయినట్టుగా కనపడతాయి కానీ లోపల పిండిగా ఉంటుందండి. పవర్ పోయింది ఏమనుకోద్దండి. మీకు కనపడడం లేదేమో, నేను క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. అలా ఆ కలర్ వచ్చేంత వరకు మనము బాగా లో ఫ్లేమ్లో వేయించుకొని అవి సిరప్లో యాడ్ చేసుకోవాలండి. సేమ్ మనం గులాబ్ జామున్ ప్రాసెస్ ఎలా చేస్తామో అలాగే బాలామృతం ప్రాసెస్ అలా చేసుకోవాలండి. నేను ఈ ప్రాసెస్ చూపించాను కదండి, మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేసి ఉంటే, మీకు కూడా గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంత ప్రాసెస్ కష్టపడి చేశాను కదండి. ఆ గులాబ్ జామున్స్ అయితే చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదండి, కానీ ఆ గులాబ్ జామున్ తినడానికైతే చెత్తగా ఉన్నాయండి. అవి అసలు మనకు గులాబ్ జామున్ అంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, కానీ అవి అసలు లోపల గట్టిగా ఉన్నాయండి, చాలా గట్టిగా ఉన్నాయండి. అసలు చూడ్డానికి పైన ఏమో చాలా సాఫ్ట్గా కనపడుతున్నాయి. అవి ఆ సిరప్లో వేసినా కూడా అవి అనేది సైజ్ అనేది పెరగలేదు, గమనించారా, కొద్దిగా పెరిగాయండి నేను వేసిన సైజు కంటే. కానీ చూడ్డానికి బాగానే ఉన్నాయండి, కానీ తింటేనే గట్టిగా ఉన్నాయండి అవి. మీరైతే ఎవరు ట్రై చేయొద్దండి. నేను చేసిన ప్రాసెస్ ఒకవేళ కరెక్ట్ అయ్యింటే మెసేజ్ కామెంట్ చేయండి. కానీ ఒకవేళ ఏదైనా ప్రాసెస్లో మిస్టేక్ జరిగి ఉంటే అది నా మిస్టేకే అండి. నేనైతే ట్రై చేసిండే నాకైతే పర్ఫెక్ట్గా రాలేదండి, నాకైతే చెడిపోయింది. ఒకవేళ నా ప్రాసెస్ కరెక్ట్గా రాకోకుండా ఉంటే మీరు కూడా